సో ఇంకా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి సత్య, చాలా ఫిర్యాదులు చేస్తున్నారు. రోజు కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు లేటెస్ట్ గా పింఛన్ల వ్యవహారం దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా. సో వీటన్నిటిపైన కూడా ఏ రకంగా ఇక్కడ నుంచి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఏదైతే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, లేదా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన నిబంధనలు అతిక్రమిస్తున్నటువంటి వ్యవహారాలపైన ఇది తొలి చర్యగా చూడొచ్చా, ఇది నాందిగా చూడొచ్చా, ఇక ఇలాంటి చర్యలు ఉంటాయి అనేటువంటి దానికి ఇంతమంది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్ల పైన తీసుకున్నటువంటి చర్య తర్వాత ఆ రకమైనటువంటి భరోసా రాబోతుందా? ఇక కంప్లైంట్లు కూడా ఎలాంటివి వస్తున్నాయి, వీటిపైన కూడా చర్యలు ఉండబోతున్నాయా? ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి విపక్షాలు అనేక కంప్లైంట్లు ఇస్తూ ఉన్నాయి. అయితే ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కనుక సిఎస్, డీజీపీ స్థాయి వారిని కూడా బదిలీలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏపీలో తీసుకుంటే కనుక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి వంతపాడుతున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఈ పల్నాడు జిల్లాకు సంబంధించి ఒక విపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అసలు ఎన్నికలు ఎలా జరుగుతాయి అనే ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ పోలీసుల వ్యవహార శైలి ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రధాన మీటింగ్లో పోలీసులు అనుసరించిన వ్యవహార శైలి చూసిన తర్వాత ఇదే విధంగా కొనసాగితే పల్నాడు జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా అనే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి ఇప్పుడు ఈ ఏదైతే సైన్స్ ఈరోజు ఈ 5 ఎస్పీలు, అదేవిధంగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, మొత్తం 6 బదిలీ వేటు వేయడం, వీరందరినీ కూడా ప్రస్తుతానికి బదిలీ చేసినప్పటికీ కూడా వారిని ఎటువంటి ఎన్నికల విధుల్లో కూడా ఉపయోగించకూడదని కూడా ఆదేశాలు ఇవ్వడం, అదేవిధంగా వీరి స్థానంలో మరొక 3 చొప్పున ప్యానెల్ పంపించాలి సాయంత్రంలోగాని కూడా చెప్పడం ఒక క్లియర్ కట్ ఇండికేషన్. ఎవరైనా కానీ ఇటువంటి హద్దు మీరితే కనుక వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసినట్టే అవుతోంది. మరోవైపు ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారుల పైన కూడా వేటు వేయడం ద్వారా ఏదైతే ఫిర్యాదులు అందుతున్నాయో వారికి వాటి మీద చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా బయాస్డ్గా వ్యవహరించడం, ఇటువంటి అంశాలపైన క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చినట్టుగా కూడా మనకు స్పష్టమవుతోంది. కాబట్టి వీరందరూ కూడా అంటే అటు 6 ఐపీఎస్ అధికారులు కావచ్చు, 3 ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇదొక గుణపాఠంగా భావించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అధికార పార్టీకి వంత పాడితే గనక ఎన్నికల కమిషన్ ఏ స్థాయి వరకైనా వెళ్తుంది అనేది స్పష్టమవుతుంది. అదే సమయంలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండాలి. దానికోసమే ఎన్నికల సంఘం ఈ సమయంలో మొత్తం పూర్తిగా బాధ్యతలన్నింటినీ కూడా నిర్వర్తిస్తుంది. పరిపాలనకు సంబంధించినటువంటి ఇతర అంశాలకు సంబంధించి బాధ్యతలన్నీ కూడా సీఎస్ నేతృత్వంలో ఒక స్క్రీనింగ్ కమిటీ వేసి నిర్వహిస్తుంది. ఎన్నికల కమిషన్ ప్రతి దానికి కూడా అనుమతులు ఇస్తూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటువంటి సమయంలో కొందరు అధికారులు ఒక పార్టీకి వత్తాసు పలకడం ప్రధానంగా తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎన్నికల ప్రక్రియలో కలిగజేసే అవకాశం ఉంది. ఇదే విధంగా కనుక వీరిని కొనసాగించి ఉంటే కనుక రేపు బయాస్డ్గా వీరు వ్యవహరిస్తే శాంతియుత వాతావరణం లేకుండా ఎన్నికలు తీవ్రమైన రణరంగాన్ని తలపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇమీడియట్గా వీరిపైన యాక్షన్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ స్థాయిలో యాక్షన్ ఉంటుందని కూడా అధికారులు అనుకోలేదు. అయితే ఈ స్థాయిలో యాక్షన్ తీసుకోవడం మూలంగా ఒక క్లియర్ కట్ ఇండికేషన్, ఎన్నికలు కనుక సజావుగా జరగడానికి ఎవరైనా సహకరించకపోతే వారిపై ఏ స్థాయిలో తమ నిర్ణయం ఉంటుందనేది స్పష్టమవుతున్న పరిస్థితి అయితే ఉంది. చివరకు జిల్లా ఎస్పీలు ఎవరైతే అధికార పార్టీకి వంత పలికారు అని భావిస్తూ ఉన్నారో వారందరిపైన కూడా ఈరోజు వేటుపడిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా మరొక లిస్టు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. అధికారులు ఎవరైతే ఫిర్యాదులను సరిగా పట్టించుకోకుండా ఎన్నికలకు బయాస్డ్గా వ్యవహరిస్తున్న వారిపైన చర్యలకు మరొక లిస్టు కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం బట్టి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇది ఒక క్లియర్ కట్ ఇండికేషన్. ఇకనైనా సరే అధికారులందరూ కూడా స్ట్రీమ్ లైన్ అయ్యి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కింద ఉండేలాగా చూడకపోతే కనుక వారిపైన కూడా వేటు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా విపక్షాలు ఇప్పటికే అనేక ఫిర్యాదులు ప్రతిరోజు కూడా సాయంత్రం విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ వచ్చి కూడా ఇక్కడ ఫిర్యాదులు అందజేస్తూ ఉన్న పరిస్థితి. ఆ ఫిర్యాదులపైన చర్యలు ఏమున్నాయనేది దానిపైన కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పరిస్థితి. మరోవైపు సివిజిల్ యాప్ ద్వారా ఇచ్చినటువంటి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించిన అధికారుల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఓవరాల్గా క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అధికారులు ఏదైనా ఒక పార్టీకి వంతపాడుతూ ఉంటే వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయనడానికి ఇది ఒక క్లియర్ కట్ ఇండికేషన్లో భాగంగానే ఈ విషయాలన్నీ కూడా జరిగినాయని చెప్పుకోవచ్చు. అదే సమయంలో వీరందరినీ కూడా బదిలీ చేయడమే కాదు, వీరిని ఎక్కడా ఎన్నికల విధుల్లో వాడొద్దని చెప్పడం కూడా ఏ స్థాయిలో ఎంత కీలకమైన నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. మీరు అన్నట్లుగా పాలరాజును కావచ్చు, ఆయన గుంటూరు ఐజీ, అలానే 5 మంది ఐపీఎస్లు, అలానే 3 ఐఏఎస్లను కూడా ఎన్నికల విధులకు దూరం పెట్టినటువంటి పరిస్థితి, బదిలీతో పాటు